అమ్మ ఈ రోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివర్తంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం అలాగే సమయం అన్నీ లభ్యమైనట్లయితే ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైనా స్తోత్రాలైనా నామాలైనా మొదలైనవి చేసుకోవడం, అదేవిధంగా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేసినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో ఎదురవుతున్న సమస్యలకి, స్వల్ప సమస్యలకి ఏ రోజు చెప్పే పరిహారాల్లో భాగంగా ఆ రోజు చెప్పుకునే దాంట్లో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థన అయినా అనుకూలిస్తుంది. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా సమస్యలుని అధిగమించడానికి తగిన విధంగా మీకు ఒక స్ట్రెంగ్త్ లాంటిది రావడానికి, మానసిక ప్రశాంతత లభ్యమవడానికి, అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అననుకూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడానికి ప్రయత్నాలుగా ఈ రకమైన పరిహారాల్లో భాగాలుగా చేసుకుంటూ, ఇది చాలా ఈజీయే కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం గమనించుకోవచ్చు. నమస్కారం.